జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. తులారాశి వారు ఈ 3 రోజులను మాత్రం ఏదో సాధారణమైనటువంటి రోజుల్లాగా తీసుకోకండి. ఎందుకంటే మీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయాడని, ఇక వాళ్ళతో మనకు ఎలాంటి బంధం లేదని మీరు గట్టిగా అనుకున్నటువంటి ఒక వ్యక్తి మళ్ళీ మీ వైపు నెమ్మదిగా అడుగులు వేయబోతున్నాడు. అతను లేదా ఆమె మాట్లాడేటటువంటి మాటలు వింటే ఇది నిజమేనేమో అని మీకు అనిపించవచ్చు. కానీ వాళ్ళ కళ్ళల్లో ఉన్నటువంటి నీళ్లు చూసి వాళ్ళ బాధ వింటే మీ సున్నితమైనటువంటి మనసు ఇట్టే కరిగిపోవచ్చు. కానీ మీరు ఒక్కసారి పాత జ్ఞాపకాలకు, భావోద్వేగాలకు లోనై తొందరపడి నమ్మితే గతంలో పడినటువంటి బాధ కంటే రెట్టింపు బాధపడాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. అసలు ఆ పాత వ్యక్తి ఎవరు? ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని నెలలు లేదా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు తిరిగి వస్తున్నారు? నిజంగా మీ మీద ప్రేమతో వస్తున్నారా, లేక వారి అవసరం తీర్చుకోవడం కోసం వస్తున్నారా అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. మీ ద్వారా ఏదో ప్రయోజనం పొందడం కోసం వస్తున్నారా? ఈ సమయంలో మీకు స్పష్టంగా కనిపించబోయేటటువంటి ఆ సంకేతం ఏమిటి? అన్నింటికంటే ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఒక అస్సలు రహస్యం మాత్రం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే ఆ రహస్యం వింటే లేదా ఆ రహస్యం మీకు తెలిస్తే ఇక మీ జీవితంలో ఎవ్వరూ మిమ్మల్ని ఎమోషనల్గా వాడుకోలేరు. కాబట్టి ఈ మాటలను ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా, అంటే వదిలేయకుండా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ముందుగా తులారాశి వారి యొక్క స్వభావం గురించి అలానే ముందుగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే సమస్య అంతా మీ స్వభావంలోనే ఉంది. తులారాశి వారు సాధారణంగా ఒకరిని నమ్మితే గుడ్డిగా నమ్మేస్తారు. అయితే బయటకు మీరు చాలా ధైర్యంగా, ఎవరికీ తలవంచని వారిలా కనిపిస్తూ ఉంటారు. కానీ మీ మనసు చాలా సున్నితమైనది. బంధాలకు, అనుబంధాలకు మీరు ఇచ్చేటటువంటి విలువ అంతా ఇంతా కాదు. అవతల వాళ్ళు ఒక అడుగు ముందుకు వేస్తే మీరు వాళ్ళ కోసం 10 అడుగులు ముందుకు వేస్తారు. అయితే మీ వాళ్ళు అని మీరు అనుకుంటే వాళ్ళ కోసం ఏమైనా మీరు త్యాగం చేయడానికి సిద్ధపడతారు. కానీ గతంలో మీ జీవితంలో ఒక సంఘటన జరిగి ఉంటుంది. మీరు ఒక వ్యక్తిని పూర్తిగా నమ్మారు. వారికి కష్టం వస్తే మీ కష్టంగా భావించి అండగా నిలబడ్డారు. ఆర్థికంగాను, మానసికంగాను లేదా మీ సమయాన్ని పూర్తిగా వాళ్ళ కోసం వెచ్చించి సహాయం చేశారు. కానీ తీరా మీకు అవసరం వచ్చినప్పుడు లేదా ఒక కీలకమైనటువంటి సమయంలో ఆ వ్యక్తి మీకు ముఖం చాటేశాడు, లేదా మిమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచి మీ మనసును ముక్కలు చేసి వెళ్ళిపోయాడు. అదే సమయంలో మీరు ఎంత బాధపడ్డారో, ఎంత ఏడ్చారో, ఎంత కుమిలిపోయారో మీకు మాత్రమే తెలుసు. ఆ బాధ నుంచి మీరు బయటపడడానికి చాలా సమయం తీసుకున్నారు. ఇప్పుడు నెమ్మదిగా మీ జీవితాన్ని మీరు చక్కదిద్దుకుంటూ ఒక దారిలో పడుతున్నటువంటి సమయంలో మళ్ళీ అదే వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. కొంతమంది తులారాశి వారి జీవితాలలో అచ్చం ఇలాంటి పరిస్థితే ఎదురు కావచ్చు. కానీ మీ జీవితంలో ఇలాంటి వ్యక్తి ఉంటే మాత్రం మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇంతకీ ఆ పాత వ్యక్తి ఎవరై ఉండవచ్చు? ఇది మీ గతానికి సంబంధించినటువంటి ప్రేమ కావచ్చు, లేదా ఒకప్పుడు ప్రాణానికి ప్రాణంగా ఉండి మధ్యలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళినటువంటి వ్యక్తి కావచ్చు, లేదా ఒకప్పుడు మీతో ప్రతి విషయం, ప్రతి నిమిషం పంచుకొని తర్వాత ఏవో కారణాల వల్ల దూరమైనటువంటి మీ ప్రాణ స్నేహితుడు కూడా కావచ్చు. కుటుంబంలోనే ఉంటూ ఆస్తి వివాదాల వల్ల లేదా చిన్న మాటల వల్ల దూరమైనటువంటి మీ దూరపు బంధువు కావచ్చు. డబ్బు విషయంలో మీ దగ్గర సహాయం తీసుకుని తిరిగి ఇవ్వకుండా ముఖం చాటేసినటువంటి వ్యక్తి కూడా కావచ్చు. లేదంటే ఉద్యోగంలోనూ లేదా వ్యాపారంలోనూ మీతో కలిసి పనిచేసి మీ శ్రమను వాడుకొని పైకి వెళ్ళినటువంటి వ్యక్తి కూడా కావచ్చు. ఇక్కడ కుట్ర అంటే సినిమాలలోగా ఎవరో దాడి చేయడం కాదు. ఒక దాచినటువంటి ఉద్దేశం, ఒక స్వార్థం, బయటకు చెప్పనటువంటి రహస్యం. మీ ద్వారా ఏదైనా ప్రయోజనం పొందాలని,
పక్కా ఆలోచనతో వారు వేస్తున్నటువంటి అడుగులని అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తి తిరిగి వస్తున్నారని మీకు ఎలా తెలుస్తుంది? అకస్మాత్తుగా వాళ్ళ నుంచి ఒక మెసేజ్ రావచ్చు. హాయ్, ఎలా ఉన్నావు అంటూ చాలా సాధారణంగా వారు మీకు సమాచారాన్ని మొదలుపెట్టవచ్చు. లేదా చాలా రోజుల తర్వాత ఫోన్ కాల్ రావచ్చు. మీకు తెలిసినటువంటి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా మీ గురించి ఆరా తీయవచ్చు. సోషల్ మీడియాలో మీ ఫోటోలకు స్పందించడం లేదా పాత విషయాలను గుర్తు చేస్తూ ఎమోషనల్గా మాట్లాడవచ్చు. నేను అప్పుడు తప్పు చేశాను, ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను, నాకు నువ్వు తప్ప ఎవ్వరూ లేరు అంటూ మీ సింపతి పొందడానికి ఆ వ్యక్తి ప్రయత్నించవచ్చు. ఇవి జరిగితే వాళ్ళు ఖచ్చితంగా మోసం చేస్తారని కాదు, కానీ మాటల కంటే వారి ప్రవర్తనను గమనించాలి. ఇక్కడే జ్యోతిష్య శాస్త్రం ఒక మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది. తులారాశి వారికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే ప్రేమ, ఆకర్షణ, బంధాలు, సౌకర్యాలు, మనసులో ఉన్నటువంటి సున్నితమైనటువంటి భావాలు. శుక్రుడి ప్రభావం వల్లనే మీరు బంధాలకు అంత ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఈ సమయంలో మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం కోసం చాలా మీరు కష్టపడాలి. అది చాలా అవసరం కూడా. పంచాంగం వివరాల ప్రకారం కూడా ఈ సమయంలో మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. ముఖ్యంగా పాత వ్యక్తి నుంచి ఫోన్ లేదా మెసేజ్ వస్తే వెంటనే ఎమోషనల్ అయిపోకుండా నాకు కొంత సమయం కావాలి అని చెప్పండి. వారి మాటలను మాత్రమే కాదు, వారి ప్రవర్తనను కూడా మీరు గమనించాలి. డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, లేదా మాట ఇవ్వడంలో కానీ, లేదా గ్యారంటీగా సంతకం చేయడంలో, లేదా పెట్టుబడులు పెట్టడంలో చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. కొంత సమయం తర్వాత ఆ వ్యక్తి నిజమైనటువంటి ఉద్దేశం మీకు అర్థమయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చు. వాళ్ళు మాట్లాడేటటువంటి మాటల్లో వైరుధ్యం కనిపించవచ్చు, లేదా ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా నిజం బయటపడవచ్చు. మీరు సూటిగా అడిగినటువంటి ప్రశ్నకు వారు స్పష్టమైనటువంటి సమాధానం చెప్పలేకపోవచ్చు. ఇవే అసలు సంకేతాలు. ఒక పాత వ్యక్తి తిరిగి రావడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉంటాయి. నిజంగా తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో రావచ్చు, కానీ ఒంటరితనం వల్ల కూడా రావచ్చు. మీ సహాయం అవసరం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కూడా రావచ్చు, లేదా మీరు లేకుండా తాము నెగ్గుకోలేము అనేటటువంటి ఆలస్యాన్ని తెలుసుకొని కూడా రావచ్చు. ఏది నిజమో తెలుసుకోవడానికి ఒకటే మార్గం. వాళ్ళు చెప్పేటటువంటి తీయని మాటలను పక్కన పెట్టండి. గతంలో వాళ్ళు ఎలా ప్రవర్తించారు, ఇప్పుడు వారు ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నది మీరు ముఖ్యంగా గమనించాలి. మాటలకు చేతలకు మధ్య ఉన్నటువంటి తేడాను చూసి నిర్ణయం మీరు తీసుకోండి. ప్రత్యేకంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. అప్పు ఇవ్వడం కానీ, పెట్టుబడి పెట్టడం కానీ, లింకులు క్లిక్ చేయడం కానీ, ఓటీపీ, పిన్, పాస్వర్డ్లు చెప్పడం, గ్యారంటీగా సంతకం చేయడం వంటి విషయాల్లో మీరు ఏమాత్రం తొందరపడవద్దు. రిలేషన్షిప్ విషయంలో కూడా సమతుల్యమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఒక వ్యక్తి నిజంగా మారి వస్తే అవకాశం ఇవ్వడం తప్పు కాదు, కానీ వాళ్ళు తమ తప్పును ఇప్పుడు అంగీకరిస్తున్నారా, లేదా బాధ్యతగా తీసుకుంటున్నారా, మీ హద్దులను గౌరవిస్తున్నారా అన్నది మీరు గమనించండి. ఈ మొత్తం వ్యవహారంలో అసలు రహస్యం అనేది ఏమిటంటే, తిరిగి వచ్చేటటువంటి వ్యక్తి ఎవరు అన్నదానికంటే వారు తిరిగి వచ్చినప్పుడు మీరు ఎలా స్పందిస్తున్నారు అన్నదే ముఖ్యమైనటువంటి పరీక్ష. పాత జ్ఞాపకాల మత్తులో మళ్ళీ గుడ్డిగా మీరు వాళ్ళని నమ్ముతున్నారా, లేక అనుభవాల నుంచి పాఠం నేర్చుకుని పరిణితి చెందినటువంటి నిర్ణయం తీసుకుంటున్నారా అన్నది చాలా ముఖ్యం. పూర్తిగా మీ చేతుల్లోనే ఇది ఉంటుంది. క్షమించడం ఒక విషయం, మళ్ళీ అదే స్థాయిలో గుడ్డిగా నమ్మడం మరో విషయం. ఈ మాటను మీ మనసులో బలంగా ముద్రించుకోండి. తప్పు చేసినటువంటి వారిని క్షమించేటటువంటి విశాల హృదయం మీకు ఉండవచ్చు, కానీ వారిని మళ్ళీ పాత స్థానంలో కూర్చోబెట్టాలా వద్దా అన్నది మాత్రం మీ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం.
ఈ సమయంలో మీకు భయాలు అలానే ఆందోళనలు ఉంటే దైవారాధన చేయండి. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. తులారాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో కొలవండి. ఇంట్లో దేవుడి ముందు ఒక చిన్న దీపం వెలిగించి కొద్ది నిమిషాల పాటు ప్రశాంతంగా ధ్యానం అనేది చేయండి. నా జీవితంలో ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకునేటటువంటి విచక్షణాన్ని నాకు ప్రసాదించు స్వామి అని ప్రార్థించండి. సరైనటువంటి నిర్ణయం తీసుకునే ధైర్యాన్ని ఇవ్వు అని ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల మీలో ఉన్నటువంటి గందరగోళం తొలగి స్పష్టత అనేది వస్తుంది. మీరు దేనికి భయపడాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఈ సమయం మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, గత కొన్ని అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకుని భవిష్యత్తుకు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి వచ్చినటువంటి అవకాశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అదేవిధంగా జై శ్రీరామ్ అనేటటువంటి ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు.